మహానగరంలో అక్రమదారుడి చేతులు మోసపోయి గోసపడుతున్నామని పలువురు మాజీ నక్సలైట్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్లోని హైకోర్టు కాలనీ సమీపంలో తమకు పునరావాసం కింద ఇచ్చిన ఇళ్ల స్థలాలపై కబ్జాదారుల పంజా పడిందని వారు వాపోతున్నారు. ఈ భూ కబ్జాకు పాల్పడింది చిలుకానగర్ కార్పొరేటర్ భర్త బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ అని బాధితులు స్పష్టంగా ఆరోపించారు. నాడు దొరలకు పెత్తందారులకు వ్యతిరేకంగా తుపాకీ పట్టి ఉద్యమం చేసిన చరిత్ర తమదని వారు గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లో ఎంతో మంది పేదలకు న్యాయం చేశామని, కానీ నేడు తమకే న్యాయం దక్కడం లేదని కంజలు పెట్టుకున్నారు. నేడు మహానగరంలో ఒక మాయగాడి చేతిలో మోసపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు మాజీ నక్సలైట్లకు ఉప్పల్లోని హైకోర్టు కాలనీ సమీపంలో 1000 గజాల ఇంటి స్థలాలను 2003లో టీడీపీ గవర్నమెంట్ హోంమంత్రి దేవేంద్ర గౌడ్ సమక్షంలో ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి వారి స్వాధీనంలోని ఇంటి స్థలాలున్నాయి. ఇటీవల చిలుకానగర్ కార్పొరేటర్ భర్త బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ తమ ఇంటి స్థలాలను కబ్జా చేసి నిర్మాణాలను చేస్తూ తమకు తీవ్రమైన ఇబ్బందులు గురి చేస్తున్నట్లుగా ఆరోపించారు. భూ కబ్జాదారుడు ఆక్రమణదారుడైన బన్నాల ప్రవీణ్ ముదిరాజ్తో తమకు ప్రాణహాని కూడా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు స్పందించి తమకు న్యాయం చేసే విధంగా సహకరించాలని కోరుతున్నారు. తమ ఫ్లాట్లను కబ్జా చేసి నిర్మాణాలు చేస్తున్న బన్నాల ప్రవీణ్ ముదిరాజ్పై 420 ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. నా పేరు కోల హరిశ్చంద్ర. మాది నక్సల్స్ కుటుంబం. అప్పటి టీడీపీ గవర్నమెంట్ 2003 సంవత్సరంలో నక్సల్స్ పునరావాసం కింద మనిషి 80 గజాల చొప్పున మా కుటుంబం సభ్యులకు 2003లో ఇవ్వడం జరిగింది. మేము నిరుపేద కుటుంబానికి చెందిన వారం. రోజు కూలి పని చేసుకుంటూ బతికేవారం. 2003 నుంచి 2025 ఇప్పటి వరకు మేము కబ్జాలో ఉన్నాం. ఇది ఈ మధ్యలో కొందరు అక్రమదారులు పొన్నాల ప్రవీణ్ అనే వ్యక్తి చిలుకనగర్ కార్పొరేటర్ మా ఫ్లాట్లోకి అక్రమంగా చొరబడి మా ఫ్లాట్ కబ్జా చేసి లాక్కోవడం జరిగింది. కావున మా యందు దయతలిచి సీఎం గారు మాకు తగిన న్యాయం చేయగలరని కోరుతున్నాను.